నేను రాక్షసినే, మనిషిని కానని మరొక మారు రుజువు చేసుకున్న కూజా. కూజా అంటే ఎవరో కదా, మన రోజానే అండి. చిరంజీవి మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదంలో కోలుకుంటే జరగగానే ట్వీట్ చేస్తే ఏమో అనుకున్నాను నేను. నిజంగానే మారిపోయిందేమో రోజు అనుకున్నా. కానీ కుక్కతో ఒక వంకరని, ఆ వంకరని ఎవరు ఏం చేయలేరని, ఎలక తోక పెట్టి ఏడాది ఉతికినా నలుపు నలిపేగా తెలుపు రాదని ఉట్టినే చెప్పలేదని పెద్దలు రుజువు చేసుకుంది. రోజా అన్నట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి కోపాన్ని చవి చూశారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అన్నది కదండి. అది తప్పండి. అది శ్రీ వెంకటేశ్వర స్వామి కోపం ఉండదు ఆయనకి. ఒకవేళ ఈ యొక్క మనుషులు కానీ పశువులు వీళ్ళకి ఉంది కనుక, వైసీపీ వాళ్ళకి ఒకవేళ వాళ్ళకు ఉన్నట్టు కోపం ఉంటే ముందు దానికి బలైంది వాళ్ళ యొక్క నాయకుడు రాజశేఖర రెడ్డి. ముక్కలైపోయాడు. 7 కొండలు కాదు 2 కొండలు అని మాట్లాడి ముక్కలైపోయాడు. అది తెలుసుకోవాలి. ఒకవేళ ఆయన కోపం ఉంటే వెంకటేశ్వర మా దృష్టిలో ఉండదు. దేవుడికి కోపం ఉండదండి. కానీ వాళ్ళు మూర్ఖులు కదా, వినరు, మన మాట వినరు. వాళ్ళ కోపంకి అది సంగతి. అలాగే ఈ యొక్క రోజా ఏం మాట్లాడుతుంటే, ఎంతసేపు చెడు మాట్లాడటమే, చెడు చెప్పడమే, మంచి చెప్పదు, మంచి మాట్లాడదండి. ఒక్కటి మాత్రం నిజం, ఇప్పుడు రాజశేఖర్ అయిపోయాడు, తర్వాత మీ వంతే రోజా. ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద రోజు రాద్ధాంతం చేసి ఆయన బజార్న పడేట్టు చేస్తుంది ఎవరంటే సాక్షాత్తు వైసీపీ నాయకురాలైన రోజా నువ్వే. తర్వాత మీ వంతే. దేవుడితో ఆటలాడుతుంది మీరే కనుక దానికి సిద్ధంగా ఉండండి. పరీక్ష చేసుకు ఆయన కోపం చవి చూడడానికి. శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వలన చంద్రబాబు నాయుడు గారు అలిపిలో జరిగిన పేలుడు సంఘటనకి తట్టుకొని నిలబడి, ఆ స్వామి దయ వలన 2003 నుంచి అంటే 22 సంవత్సరాల పాటు ఆయన రాజకీయ జీవితం గడిపి, తర్వాత కూడా 2 సార్లు ముఖ్యమంత్రి తెలుగు ప్రజల్ని కాపాడుతున్నాడంటే వెంకటేశ్వర దయ వలనని నేను అంటున్నాను. అలాగే మార్క్ శంకర్ ఆయన కూడా, చిరంజీవి కూడా వెంకటేశ్వర దైవంలో కోలుకున్నాడని సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు ఆయన సతీమణి అన్నా లెజనోగా నమ్మి, అన్నా లెజనోవ గారు స్వయంగా తిరుపతి దేవస్థానం దర్శించుకుని అన్నీ పాటించి డిక్లరేషన్ ఇచ్చి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దేవదేవుని యొక్క పాదాల చెంత తన తల పెట్టి మమ్మల్ని మా బిడ్డను కాపాడే తండ్రి అని చెప్పి మొక్కు తీర్చుకుంది. అది సనాతన ధర్మ యొక్క గొప్పతనం అనేది. అది మర్చిపోయి వీళ్ళు ఏంటంటే మాట్లాడుతున్నారు. ఇది రోజా కూజా మాట్లాడుతున్నది. ఒక్కటి మాత్రం నేను, ఇంక రోజా ఇప్పటికైనా సరే నువ్వు బుద్ధి తెచ్చుకొని మారు. నువ్వు మీ వైసీపీ నాయకులు మారితే మంచిది. లేకపోతే రాజశేఖర్ రెడ్డికి ఏ గది పట్టిందో మీకు కూడా అదే గది పడుతుందని హెచ్చరిస్తున్నాను. ఒక జన సైనికుడిగా కాదు, ఒక హిందూ మత సనాతన ధర్మాన్ని ఆచరించే వ్యక్తిగా, దేవుని పట్ల భక్తి ఉన్న వ్యక్తిగా, ఆ దేవదేవుని సాక్షిగా చెప్తున్నాను. మీకు కూడా రాజశేఖర రెడ్డి గతే పడుతుందని చెబుతూ హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.